బోధన్ పిఆర్టీయూ భవన్ లో గురువారం నిజాం షుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ ఉప్పునూతల రాఘవులు 8వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు కార్యక్రమం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు అధ్యక్షతన రాఘవులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు ఎన్డీఎస్ఎల్ కార్మిక నాయకులు మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే లక్ష్యంతో రాఘవులు బోధన్ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. కేసులు నిర్బంధాలను ఎదుర్కొంటూ 2015 నుంచి 2019 వరకు ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు నిర్వహించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఫ్యాక్టరీ మూతతో కార్మికులు, చెరుకు రైతులు, యువత ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శంకర్ గౌడ్, వరదయ్య, ఏషాల గంగాధర్, దాల్ మల్కా, పోషెట్టి, ఉపేందర్, శ్రీనివాస్, నాగరాజు, సంజయ్, మోసిన్, గాయని, రాములు తదితరులు పాల్గొన్నారు. जोहार राघुल सर को जोहार 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 राघुल सर को जोहार 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 राघुल सर को जोहार जोहार ఉద్యమ నాయకుడు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గానికి, రైతాంగానికి ఉపాధి కల్పించాలనే భావంతో సుమారు 120 రోజుల వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అనేక పోరాటాలు చేసి కేసుల వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ పోలీస్ కేసులను ఎదుర్కొని కోర్టుకు వెళ్ళి ధైర్యంగా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడు మన మధ్య లేకుండా పోయి సుమారు 7 సంవత్సరాలయ్యి ఇప్పుడు 8వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడు ఈ సమాజానికి అవసరం. ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపి ప్రజా సంక్షేమం కోరుకునే నాయకులు ఎక్కడో ఒక్కళ్ళు పుడతారు. అటువంటి పుట్టుక కామ్రేడ్ రాఘవులు సార్ది కావడం గర్వించదగ్గ విషయం. ఆయన ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిలో కూడా మార్గదర్శకంగా ఉంటూ నిరంతరం విద్యార్థులకు మార్గదర్శక సూత్రాలను, సమాజ శ్రేయస్సును, అభివృద్ధిని కోరుకున్నటువంటి నాయకుడు. ఉద్యోగిగా పదవీ విరమణ చేసినప్పటికీ కూడా ఎక్కడ తన బాధ్యతను ఇడవకుండా ఈ సమాజం పట్ల, సమాజ శ్రేయస్సు పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి ఈ సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి కామ్రేడ్ రాఘవులు. అటువంటి వ్యక్తులు ఈ సమాజానికి ఇప్పటికీ అవసరం. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమైన ఆయన ఆశయాలను మనమంతా కొనసాగించాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ కీర్తిశేషులు రాఘవులు సార్ గారి 8వ వర్ధంతికి ఇచ్చేసిన వివిధ నాయకులకు, అలాగే నా తోటి మిత్రులకు, నా నిజాం షుగర్ కార్మికులకు స్వాగతం. నిస్వార్థపరుడు అయిన శ్రీ రాఘవులు సార్ గారు ఆయన చేసిన నిజాం షుగర్ గురించి చేసిన పనులను, ఆయన శ్రమను మేము ఎన్నటికీ మరవలేము. 2017 డిసెంబర్ 23 నా ఫ్యాక్టరీ బంద్ అయింది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు నుంచి దాదాపుగా 4 సంవత్సరాలు రిలే దీక్షలు నడిపించాడు. చనిపోయినంత వరకు కూడా ఫ్యాక్టరీ గురించి ఆలోచించాడు. ఆయన వృత్తి ఉపాధ్యుడైనా ఇక్కడ కార్మికులకు, కర్షకులకు, ఈ బోధన పట్టణ ప్రజలకు న్యాయం చేద్దామని ఆయన ఎనలేని శ్రమ చేశాడు. అతను ఒక రూపాయి కూడా స్వార్థం లేదు. అతను ఇంటి కొరకు చేయలేదు. అతను ప్రజల కొరకే ఎంతో డబ్బును వెచ్చించి రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కానీ అప్పుడున్న నాయకులకు కానీ ఈయనకున్నంత చిత్తశుద్ధి నాయకులు లేకుండా పోయింది. ఈ రోజు వరకు కూడా ఈ ఫ్యాక్టరీ రూపం కాలేదు. ఆయన ఆశయాలను మనం సాధించినప్పుడే నిజమైన నివాళులని అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ యొక్క నిజాం షుగర్ అతను అనుకున్న ఆశయాలను ప్రభుత్వం ఇప్పటికైనా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి
ఇక్కడ బోధన ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు అందరికీ ఆదుకోవాలని నా యొక్క విజ్ఞాపన. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.